రెండవ రాకడికి సంబంధించిన అనేకమైనటువంటి సూచనలు జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలోకి రాబోతున్నాయి. ఎప్పుడైతే దేవుని మాట సంఘము విని దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రార్థన చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారో వారు వర్ధిల్లుతారు. ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, ఒక డిఫరెంట్ ప్రొటెక్షన్ దేవుడు మనకిచ్చేటువంటి సమయం ఇదే. ఎప్పుడైతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయో, అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్, అప్పుడు అవిశ్వాసులు పెరిష్ అయిపోతారు, నాశనం అయిపోతారు. కానీ దేవుని బిడ్డలు విశ్వాసులు ఫ్లరిష్ అవుతారు. పెరిష్ అవ్వాలా, ఫ్లరిష్ అవ్వాలా అన్నది దేవుని పట్ల నీకు కలిగినటువంటి విశ్వాసము, అవగాహన, దేవుని మాటను నువ్వు వినడాన్ని బట్టి ఉంది. ఫ్లరిషింగ్ ఆర్ పెరిషింగ్, వీఆర్ కాల్డ్ టు ఫ్లరిష్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు చెప్పింది అదే. దేవుని మాటను శ్రద్ధగా వినేవారిగా మనం ఉండాలి. ఛాలెంజెస్లోనే దేవుడు నిన్ను ఇంకా బలంగా మారుస్తాడు. ఛాలెంజెస్లోనే దేవుడు నేను ఇంకా విక్టోరియస్గా మారుస్తాడు. ఛాలెంజెస్లోనే దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా.